ఇప్పుడు బంగారం, వెండి ధరలకు, జ్యోతిష్యానికి ఏంటి లింక్? మీకు అంటే బంగారానికి, జ్యోతిష్యానికి ఏం లింకు అనంటే గనక ఎప్పుడైతే మీరు అంటే ఇది అకార్డింగ్ టు యాస్ట్రాలజీ ఎవరికైతే ఎవరినైనా ఏ జ్యోతిష్కుడినైనా అడగండి. మనకు ఫైనాన్షియల్ కారకుడు ఎవరు అనంటే జాతకంలో గురువవుతాడు. హ్మ్. అంటే లావాదేవీలకు సంబంధించి స్టాక్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ నడవాలన్నా, స్టాక్ మార్కెట్‌లో ఉన్నటువంటి లావాదేవీలు తెలుసుకోవాలన్నా దానికి కారకుడు గురువవుతాడు. గురువు ఎప్పుడైతే వక్రీకరించడం ప్రారంభమైందో మళ్ళీ బంగారపు ధరలు తగ్గాయి. ఎప్పుడైతే మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగుపెట్టడం ప్రారంభమైందో, మళ్ళీ బంగారపు ధరలు హై రేంజ్‌కి అందుకున్నాయి. మళ్ళీ గురువు ఎప్పుడు మారుతున్నాడంటే జూన్ 2వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలోకి అడుగుపెడుతున్నాడు. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ బంగారపు ధరలు హై అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు పెరగడం, తగ్గడం ఇవి చిన్న చిన్నగా జరుగుతాయి. కానీ ఒకేసారి పెరగవు. కానీ జూన్ 2వ తారీఖు తర్వాత తప్పకుండా బంగారపు ధరలు నిజంగానే మనం అనుకునేంత రేంజ్‌కి దాటిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. దానికి దీనికి కనెక్షన్ ఏంటంటే, మేము ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీని ఆధారంగా చేసుకొని మాత్రమే చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్క ప్లానెటరీ పొజిషన్, ఒక్కొక్క గ్రహము, ఒక్కొక్క దానికి సంబంధమై ఉంటూ ఉంటుంది. అది నవగ్రహాలలో ఉన్నటువంటి దాని యొక్క విశ్లేషణ తెలుసుకుంటే, అసలు ఈ గ్రహం దేనికి ఉపయోగపడుతుంది? మనిషి మీద గాని, భూమి మీద గాని ఏ రకమైనటువంటి పరిస్థితిని ఇస్తుంది అనేటటువంటిది గ్రహాల యొక్క చరిత్ర తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ఎవ్వరైనా చెప్తారండి. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు. అకార్డింగ్ టు స్టాక్ మార్కెట్‌లు గూడా మీరు స్టాక్ మార్కెట్ గూడా చూసుకోండి. ఎప్పుడైనా గూడా గురువు యొక్క స్థానచలనం బట్టే, గురువు యొక్క గ్రహస్థితిని బట్టే మీకు ఈ యొక్క స్టాక్ మార్కెట్ అనేటటువంటిది నడుస్తుంది. మీకు బంగారపు ధర ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడో 2025లో చెప్పినటువంటిది 2026 నాటికి దాదాపుగా 1,50,000, 1,60,000 వరకు అవుతుంది అని జెప్పేసి ఉగాది రోజు చెప్పాను. అప్పుడు మరి ఇప్పుడు అక్కడికే ఆగిపోయింది. 1,66,000 కాడికి ఇప్పుడు ఆగిపోయింది. హ్మ్. ఉగాదికి ఇంకా నెల రోజులుంది అన్నప్పుడు. మళ్ళీ ఉగాది తర్వాత కూడా పెరగదు. జూన్‌లోనే పెరుగుతుంది మళ్ళీ. ఇప్పుడు మనకు మార్చ్‌లో ఉగాది వస్తుంది. మళ్ళీ మనకెప్పుడు జూన్‌లో అంటే మార్చ్ అయిపోయిన తర్వాత జూన్‌లో బంగారపు ధరలు మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి ఆధారం ఏంటంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ గురువు యొక్క స్థానచలనం బట్టి దీని యొక్క అంచనా వేస్తాం అంతే. ఆ అంచనా ప్రకారం పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశం ఉందా? అనేటటువంటిది మాత్రం చెప్తాం. అది ఎంతవరకు పెరుగుతుంది? ఇక్కడి వరకే ఆగిపోతుందా అని చెప్పలేము. ఎందుకంటే పెరుగుతుంది, తరుగుతుంది. ఇవి 2 మాత్రం చెప్పొచ్చండి.